తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా యువతను చెడు వ్యసనాల అలవాట్లకు దూరం చేయడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు చర్యలు చేపడుతున్నారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఈ రోజు ఉదయం చేపట్టిన వాహన తనిఖీల్లో కూనవరం రోడ్లో తనిఖీలు చేస్తుండగా ఆంధ్ర మోతుగూడెం నుండి కర్ణాటక బెంగళూరుకు ఎర్టిగా కారులో సుమారు 101 కేజీల నిషేధిత గంజాయి అక్రమ రవాణా చేస్తూ కారులో తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని గంజాయిని, కార్‌ను, 4 మొబైల్స్‌ను సీజ్ చేసిన ఎక్సైజ్ అధికారులు. గంజాయి విలువ మొత్తంగా 56 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు అధికారులు. యువత గంజాయి అలవాట్లకు బానిసలయ్యి తమ భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారని, వారిని కాపాడడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టింది అని ఈ రోజు భద్రాచలంలో పెద్ద ఎత్తున గంజాయి పట్టుబడడంతో సుమారు 1,00,000 మంది విద్యార్థుల భవిష్యత్తు కాపాడినట్లు అధికారులు తెలిపారు. ఎవరికి ఎటువంటి సమాచారం వచ్చినా ధైర్యంగా అధికారులకు సమాచారం అందించాలని సూచించారు అధికారులు. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు డ్రగ్స్ రహిత తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దుటలో భాగంగా పోలీసు, ఎక్సైజ్, తదితర నార్కాటిక్ బ్యూరో రకరకాల శాఖలు అవిశ్రాంతంగా పోరాటం చేస్తూ ఈ డ్రగ్స్ మహమ్మారి నుంచి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రజలను కాపాడేందుకు నడుం బిగించి మేము ఈ కృషిలో భాగంగా ఈరోజు భద్రాచలం స్టేషన్ ఎక్సైజ్ స్టేషన్ సిఐ గారు రైమున్నీసా గారు, ఎస్ఐ సీతారామరాజు గారు మరియు వారి సిబ్బంది కరీము, విల్సన్, సీతారామరాజు మరియు భద్రం, రాకేష్, రవికుమార్, సుజాత, కృష్ణవేణి మొత్తం సిబ్బంది అకుటిత దీక్షతోటి రూటువా చేసి వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేయబోయిన కారును అడ్డగించి కర్ణాటకకు చెందిన ఎర్టిగా వాహనాన్ని అందులో అనుమానాస్పదంగా 4 వ్యక్తులు మరియు మూటలు కనిపించగా వాటి తొలగించి చూస్తే అందులో ఎండు గంజాయి లభ్యమైంది. అది మొత్తము 101 కిలోల గంజాయి. అది కర్ణాటకకు తీసుకొని వెళ్ళి అక్కడ 50,000 కిలో చొప్పున అమ్మే ఉద్దేశంతో వాళ్ళు పట్టుకెళ్తూ ఉన్నారు. ఆ గంజాయిని సీజ్ చేసి అదేవిధంగా ముద్దాయిలను అదుపులోకి తీసుకొని వాళ్ళ నుంచి 5 సెల్ ఫోన్లను కూడా మనం రికవర్ చేయడం జరిగింది. మొత్తం 56 లక్షల సొత్తును మనం సీజ్ చేయడం జరిగింది. 4 ముద్దాయిలు ఉన్నారు. ఇందులో ఒక ముద్దాయి కర్ణాటక అతను, మిగిలిన ముగ్గురు ముద్దాయిలు కర్ణాటక వాళ్ళు, ఒక ముద్దాయి మాత్రం ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి వాళ్ళు. ఈ డ్రగ్స్ విషయంలో మీరు కూడా సొసైటీని అవేర్ చేసి ఇలాంటి వార్తలు బాగా హైలైట్ చేసి డ్రగ్స్ మహమ్మారి జోలికి తెలంగాణ ప్రజలు కానీ ఎవ్వరు కానీ పోకుండా డ్రగ్స్ ఎక్కడున్నా ఉపేక్షించేది లేదు. మా సంబంధిత ఎక్సైజ్ అధికారులకు కానీ, పోలీసు వారికి కానీ, రెవెన్యూ కానీ అధికారులకు కానీ, నార్కటిక్స్ కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి డ్రగ్స్ లేకుండా మన తెలంగాణను తీర్చిదిద్దడంలో